నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంపై వైసీపీ ఫోకస్ పెట్టింది. సాక్షాత్తు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. నయా కోటీశ్వరుని తీసుకువచ్చి వైసీపీ నుంచి పోటీ చేయించేందుకు దాదాపుగా అన్వేషణ జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇక్కడ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన సతీమణి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా కొనసాగుతుంది. అయితే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం టీడీపీకి స్ట్రాంగ్ నియోజకవర్గంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనబడుతుంది. ఈ స్ట్రాంగ్ నియోజకవర్గాన్ని ఎలా దెబ్బ కొట్టాలన్న అంశంలో వైసీపీ పెద్దలు గత కొంతకాలంగా ప్రస్తుతం టీడీపీ కంచుకోట, ఈ కంచుకోటను ఎలా దెబ్బ కొట్టాలన్న విషయంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని నయా కోటీశ్వరుని దించాలనే ప్రయత్నంలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ టాస్క్ని జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్లకు ఒక నయా కోటీశ్వరుణ్ణి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధం చేయాలని అధినేత జగన్ చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ నయా కోటీశ్వరుడు కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. కొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు పదవుల్లో ఉన్నవారు వైసీపీతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక కోటీశ్వరులను దించే అవకాశం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ 15 ఏళ్లుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి వైసీపీ నుంచి గెలిచారు, ఒకసారి టీడీపీ నుంచి కూడా గెలిచారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన స్థానంలో తన సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు కోటమిరెడ్డికి కంచుకోటగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉంది. ఈ రిజర్వేషన్ తారుమారయ్యి ఒకవేళ మహిళకు కేటాయిస్తే తన కూతురు సాయి వైష్ణవిని రంగంలో దించేందుకు కోటమిరెడ్డి సిద్ధం చేసిన నేపథ్యంలో అటు మహిళ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం కంచుకోటను బద్దలు కొట్టేందుకు మాత్రం వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న నియోజకవర్గం ఇన్ఛార్జిగా మరో ఇన్ఛార్జిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ అయితే అన్వేషిస్తుంది. వైసీపీకి కొందరు తెలుగుదేశం నేతలు టచ్లో ఉన్నారని, టీడీపీ నుంచి ఓ నయా కోటీశ్వరుడు వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జంట అయినా లేడీ అయినా ఆ నయా కోటీశ్వరుడు కుటుంబం నుంచే ఈ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం దీని మీద పగడ్బందీ వ్యూహంతో ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే జంట అయినా లేడీ అయినా ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించే అవకాశం అయితే ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గం లేదు. కేవలం మహిళల ఓట్ల శాతం ఎక్కువ ఉండడం వల్ల మహిళకు కేటాయించే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆయన కుమార్తె సాయి వైష్ణవిని రంగంలోకి దించారు. ఈ రంగంలోకి దించిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్ట్రాంగ్గా ఉన్న టీడీపీ కూటమి ఓట్లను కలుపుకొని మరోసారి గెలిచే ప్రయత్నం చేస్తుంది. మరోసారి గెలవాలనే కృతనిశ్చయంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కోటమిరెడ్డి వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎవరికీ అర్థం కావు. ప్రస్తుతం ఆయన రాజకీయ ఎత్తులకు పై ఎత్తు వేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ వైసీపీ నుంచి కావాల్సి ఉంటుంది. ఈ వైసీపీ నుంచి కావాల్సిన నేపథ్యంలో నయా కోటీశ్వరుడు ఎవరైనా వస్తారా, లేకపోతే ఇప్పటికే నయా కోటీశ్వరుడిని సిద్ధం చేశారన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జికి సర్ది చెప్పగలిగే నయా కోటీశ్వరుడు అయితేనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెగ్గుకునే అవకాశం ఉందని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో నయా కోటీశ్వరుడిని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ విధమైన సంకేతాలు వైసీపీ ముఖ్య నేతలకు కూడా తెలిసిపోయినట్టు సమాచారం. కార్యకర్తలు కూడా అనేక మంది వైసీపీలో నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిని మారుస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది కార్యకర్తలు మరికొందరు లీడర్స్తో టచ్లోకి వెళ్ళిపోయారు. ఉన్న ఇన్ఛార్జితో వాళ్ళకి సఖ్యత లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్లో నయా కోటీశ్వరుడు వచ్చి వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయినాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి మరో 3 సంవత్సరాలు ఎన్నికలు, మరో 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంది. ఈలోపు చివరి సంవత్సరం ఎన్నికల ప్రచారానికే సరిపోతుంది. ఈలోపే ఒక అభ్యర్థిని సిద్ధం చేసి ఆ క్యాండిడేట్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి రంగంలోకి దిస్తే ఆ రోజుకున్న మనస్పర్ధలు కూడా సమసిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇన్ఛార్జికి కొత్తగా వచ్చే ఇన్ఛార్జి మధ్య కూడా సఖ్యత ఏర్పరిచేందుకు ప్రస్తుతం
వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబోయే వ్యక్తి కోటీశ్వరుడు అయి ఉంటాడు. వైసీపీ నుంచి ఈ నయా కోటీశ్వరుడే పోటీ చేస్తున్నాడు అన్న ప్రచారం మాత్రం మెండుగా జరుగుతుంది.